నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ కమీ 7 తెలుగు. నేను త్రివేణి, హోపనొప్పును హీలర్ని మరియు లైఫ్ కోచ్ని. నేను ఇప్పుడు మీకు ఒక చిన్న కథ లాంటిది చెప్తాను. ఇదేంటిది కథ అనుకుంటున్నారా? చెప్తాను. ఎందుకంటే అలా చెప్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది కాబట్టి అలా చెప్తాను. అది చెప్పిన తర్వాత దాన్ని మీ లైఫ్లో మీరు ఎలా యూస్ చేసుకోవచ్చు అని మీరు ఆలోచించుకోండి. ఓకేనా? ఇది చెప్పడానికన్నా ముందు నేను ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తుంటాను. అది మిస్ కాకూడదంటే ఏం చేయాలి? మీకు తెలుసు. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయాలి. ఈ వీడియో కనుక మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఇది యూస్ఫుల్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు కూడా వింటారు. వాళ్ళ లైఫ్లో దీన్ని యూస్ చేసుకొని వాళ్ళ లైఫ్ని కూడా బాగు చేసుకుంటారు. ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేసేయండి. ఇక మొదలు పెట్టేస్తాను లేట్ చేయకుండా. ఒక ఎగ్జాంపుల్ అన్నాను కదా, ఉదాహరణ చెప్తానని కథ లాంటిది. అదేంటంటే ఒక ఇంట్లో ఒక అత్త ఒక కోడలు ఉన్నారు. ఇద్దరికి అస్సలు పడడం లేదు. కేవలం కాల్పనికం ఇది. సో ఇద్దరికి ఈ కోడలు ఏం చేసినా అత్తకి కోపం, అత్త ఏం చేసినా కోడలికి కోపం. ఇంటికి ఎవరు వచ్చినా అత్త కోడలు వాళ్ళ మీదే చెప్తూ ఉన్నారు. అత్త మీద కోడలు, కోడల మీద అత్త. ఇంట్లో పిల్లల దగ్గర, మగవాళ్ళ దగ్గర, అందరి దగ్గర ఎప్పుడూ ఇదే. ఇక్కడ ఏమైపోతుంది, అత్తకి వాళ్ళ ఇంకా ఎంత లైఫ్ చూసి వచ్చారో, ఎంతో మందిని చూసి వచ్చారు. కానీ ఇప్పటికైతే ఆ కోడలు తప్ప తన మనసులో ఇంకేమీ లేదు, ఇంకెవ్వరూ లేదు. ఎందుకంటే వంగితే లేస్తే పొద్దున్న నుంచి నైట్ వరకు నేను అలా ఉన్నాను, నా లైఫ్ని ఇలా చేసుకొచ్చాను, ఇక్కడ చూస్తే నువ్వు ఇలా ఉన్నావు, అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు అని కంప్లైంట్లు. ఇక ఈ కోడలికి ఇప్పుడు వచ్చిన అమ్మాయి ఇంటికి తను కూడా తన పుట్టింట్లో ఎలా ఉందో అక్కడ తల్లినైతే వేరేలాగా చూస్తుంది, ఇక్కడ అత్తనైతే వేరేలాగా చూస్తుంది. ఇప్పుడు తన తల్లిదండ్రి కన్నా ఈ అత్త మీద కంప్లైంట్స్ ఎక్కువైపోయింది. పొద్దున్నే లేస్తే తను ఏం చేస్తూ ఉంది, ఎవరితో మాట్లాడుతుంది, ఎందుకు నన్ను ఇలా అనింది, ఎందుకు అలా అనింది, ఎప్పుడు ఇక్కడ అదే ధ్యాస అత్తదే. వాళ్ళ లైఫ్లో ఇంకా ఎంతెంత మంచి వ్యక్తులు ఉన్నారు, ఇంకా ఎంతెంత మంచి ఉంది ఆలోచించడానికి. కానీ వీళ్ళిద్దరికి మాత్రం ఎప్పుడు ఇలా పోట్లాడుకుంటూ ఉండడమే పని. ఇలా ఉన్నప్పుడు కొద్ది సంవత్సరాల తర్వాత అత్త చనిపోయారు. ఇక కోడలికి ఆ అత్త చనిపోయేటప్పుడు కోడలి మీద కంప్లైంట్స్ని ఇలా పెట్టుకొని ఇక్కడ చనిపోయారు. ఇక కోడలు ఇంకా అత్త వెళ్ళిపోయింది, అయ్యో పాపం అనిపిస్తుంది, అయినా పర్లేదు, ఓకే తను హ్యాపీగా ఉంటుంది. తర్వాత కొన్ని సంవత్సరాలు అయినాక కోడలు కూడా చనిపోతుంది. కోడలు వాళ్ళ అత్త మీద ఫీలింగ్స్ని ఇక్కడ పెట్టుకొని ఆ కంప్లైంట్స్ని, బ్లేమింగ్స్ని అలానే చనిపోతుంది. ఇప్పుడు ఈ అత్తగా ఉన్న ఆవిడ శరీరంలో ఉన్న ఆవిడ చనిపోగానే అది వెళ్ళి ఇంకొక తల్లి గర్భంలోకి వెళ్తుంది కదా, ఒక అబ్బాయిగా పుట్టి పెద్దదవుతుంది. అది వాడు పెద్దవాడు అయ్యేసరికి ఇక్కడ కోడలు చనిపోయి ఉంటుంది. ఆ కోడలు శరీరంలో ఉన్న ఆత్మ వచ్చి ఈ అబ్బాయి ఎవరైతే అత్తగా ఉన్నాడో ఆ అబ్బాయి పెద్దవాడై పెళ్లి చేసుకొని ఉంటాడు. సో ఆ అబ్బాయికే ఈ కోడలు వెళ్ళి కొడుకుగా లేదా కూతురుగా పుడుతుంది. ఎందుకంటే ఒకే ఫ్యామిలీలో పుట్టారు ఇద్దరు. అక్కడ తల్లిదండ్రిగానే పుట్టాలి, తల్లి కొడుకులుగా లేదా తల్లిదండ్రి బిడ్డలుగానే పుట్టాలని లేదు, ఏదైనా పుట్టచ్చు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. సో అక్కడ అత్త కోడలుగా ఉన్నవాళ్ళు నెక్స్ట్ తండ్రి కొడుకులుగా అయ్యారనుకుందాం ఎగ్జాంపుల్. సో ఆ తండ్రికి అత్త వచ్చి తండ్రి అయింది, కోడలు వచ్చి కొడుకు. ఇప్పుడు వాళ్ళిద్దరూ అక్కడ చనిపోయేటప్పుడు వాళ్ళిద్దరి మీద కంప్లైంట్ని ఇక్కడ పెట్టుకునే చనిపోయారు కదా, కోడల మీద అత్త మీద కోడలు. అది తన ఆత్మలో అలానే ఉంది కంప్లైంట్. ఇప్పుడు ఇక్కడ తండ్రి కొడుకులుగా ఉన్నారు. ఆ బిడ్డ పుట్టినప్పుడు తండ్రికేమో నా కొడుకు అని చాలా ప్రేమగా చూశారు. 3 సంవత్సరాలైంది, 5 సంవత్సరాలైంది కొడుక్కి, చాలా ప్రేమగా చూస్తున్నారు. ఇంకా 5 సంవత్సరాలు అయిన తర్వాత స్కూల్కి వెళ్తాడు. అక్కడ ఏదో ఒక కంప్లైంట్, మీ అబ్బాయి ఇలా అల్లరి చేశాడు, అది చేశాడు, ఇది చేస్తాడు, చదవలేదు, మార్కులు తగ్గింది, అది ఇది అల్లరి చేస్తున్నాడు. ఇంకా తండ్రి అక్కడ నుంచి స్టార్ట్ ఇరిటేషన్, కొట్టడము, తిట్టడము, అరవడము, ఎందుకు ఇలా చేస్తావు, ఎందుకు అలా చేస్తావు. ఇక ఈ చిన్న బాబుకి ఏమో వాళ్ళ నాన్నని చూస్తే ఇరిటేషన్, ఎప్పుడు నన్ను కొడతాడు, తిడతాడు, మా నాన్న మంచివాడు కాదు, గుడ్ బాయ్ కాదు అని. ఇలా ఇక్కడ తండ్రి కొడుకులు కంప్లైంట్లు మళ్ళీ ఎందుకు
అక్కడ క్రితం ఏముంది, అక్కడ క్రితం పాస్ట్లో దాన్నే ఇక్కడ మోసుకొని కదా ఇక్కడికి వచ్చారు. సో ఇక్కడ ఇదే ఇలా కంటిన్యూ అవుతుంది. దీన్ని ఏమంటాము, కార్మిక్ రిలేషన్షిప్ అంటాము. వెనక జన్మలో ఏముందో దాన్ని అక్కడితో వదలకుండా క్యారీ చేసుకొని వచ్చి మోసుకొని వచ్చి మళ్ళీ కంటిన్యూ అయిపోతూ ఉంది. ఇక్కడ అత్తాకోడళ్ళుగా ఉండేవాళ్ళు తండ్రి కొడుకులుగానే పుట్టాలా అంటే లేదండి, అలా కాదు. కావాలంటే లైఫ్ పార్ట్నర్గా ఉండొచ్చు, లేదా పక్కింట్లో వాళ్ళుగా ఉండొచ్చు, లేదా వదిన ఆడపడుచు, బావమరిది, ఇలా ఏ సంబంధమైనా అవ్వచ్చు, ఫ్రెండ్స్ కూడా అవ్వచ్చు. మన లైఫ్లో ఎంతమంది ఉన్నారో, మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు, మన రిలేటివ్స్, మన ఇరుగిళ్ళు పొరుగింటి వాళ్ళు, మన ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరూ పాస్ట్లో ఉన్నవాళ్లే ఇక్కడ మనకి వాళ్ళకి ఏదో లేవాదేవి ఉంటుంది. వాళ్ళు మనకి ఇవ్వడము, మనం వాళ్ళకి ఇవ్వడము. ఏమి ఇవ్వాలి? డబ్బు కాదు, ఎమోషన్స్. కాబట్టి మళ్ళీ వేరే వేరే రూపంలో మన చుట్టూనే ఉంటారు. సో ఇది కథ. ఇప్పుడు ఈ కథను బట్టి మీకేమర్థమైంది? మనము ఎవరి మీద ఏ కంప్లైంట్ పెట్టుకుంటామో దాన్ని ఇక్కడ లోపలే పెట్టుకోవడం వల్ల అది అలాగే కంటిన్యూ అయ్యి మళ్ళీ మళ్ళీ వెళ్తుంది. మళ్ళీ ఇంకొక జన్మ మళ్ళీ అదే కంప్లైంట్లు, మళ్ళీ ఇంకొక జన్మ మళ్ళీ అదే కంప్లైంట్లు. ఇప్పుడు ఆలోచించండి, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో, ఎవరెవరితో మీకు ఎలాంటి ఇష్యూ ఉంది, ఎప్పుడు మిమ్మల్ని ఒకరు టార్గెట్ చేస్తున్నారా, ఎప్పుడు మిమ్మల్ని ఒకరు కోప్పడుతున్నారా, మీ మీద మిమ్మల్ని బాధ పెడుతున్నారా? అలా అయితే వెనక జన్మంలో వాళ్ళకి మీకు ఏ రిలేషన్షిప్ ఉందో తెలీదు, అదే ఇప్పుడు ఇలా కంటిన్యూ అవుతోంది. కాబట్టి వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టారని మీరు కూడా వాళ్ళని బాధ పెట్టద్దు, మళ్ళీ అది కంటిన్యూ అవుతూ వెళ్ళిపోతుంది. దీని ఇక్కడితో ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి కదా, స్టాప్ చేసేయాలి కదా. కాబట్టి మీరేం చేస్తారు, ఇక నుంచి వాళ్ళు మిమ్మల్ని బాధ పెడుతున్నా, అది తల్లిదండ్రి అయినా, అత్తమామలైనా, లైఫ్ పార్ట్నర్ అయినా, పిల్లలైనా, ఫ్రెండ్స్ అయినా, ఆఫీస్లో కొలీగ్స్ అయినా, ఎవరైనా పర్లేదు, మనుషులు అంతే. వాళ్ళు మిమ్మల్ని బాధ పెడుతున్నా, కోప్పడుతున్నా, ఏం చేస్తున్నా బాధపడకుండా మీరు కేవలం మనసులో ఈ 3 వాక్యాలనే అనుకోండి. ఏంటది? క్రితంలో, పాస్ట్లో నేను నిన్ను బాధ పెట్టాను, నన్ను క్షమించేసేయి. ఇప్పుడు నువ్వు నన్ను బాధ పెడుతున్నావు, నేను నిన్ను క్షమించేశాను. ఇక్కడితో మన కార్మిక్ అకౌంట్ క్లోజ్ అయింది. ఇక నుంచి మనం ప్రేమాభిమానాలతో చాలా బాగుంటున్నాం, అంతే. దీన్ని ఎన్నిసార్లు అనుకోవాలి అని అడుగుతారు మీరు. ఎన్నిసార్లు అంటే వాళ్ళ గురించి మీ మనసులో ఏదైనా నెగిటివ్గా వచ్చినప్పుడంతా, నన్ను ఆ రోజు ఇలా అన్నారు కదా, నన్ను ఈరోజు అలా అన్నారు కదా, ఇలాంటివి మీ మనసులో వచ్చిన ప్రతిసారి వాళ్ళని తిట్టుకోకుండా, వాళ్ళని విసుక్కోకుండా ఈ 3 సెంటెన్స్ని అనుకునేసేయండి. ఇంకా వాళ్ళు మిమ్మల్ని అరుస్తున్నా, కోప్పడుతున్నా, అవమానిస్తున్నా కూడా మీరు సైలెంట్గా ఈ మాటల్ని అనుకోండి. రోజు అనుకుంటూ ఉండండి. మీకు వాళ్ళకి ఎంత నెగిటివిటీ ఉందో తెలియదు కదా. సో కొద్దిగా ఉంటే తొందరగా క్లియర్ అయిపోతుంది, ఎక్కువగా ఉంటే కొంచెం కాలం పడుతుంది, కానీ క్లియర్ అయితే అవుతుంది. ఇది నేను ఇప్పటికే ఎవరెవరికి హీలింగ్ చేస్తున్నానో వాళ్ళకంతా ఇలా చెప్పి వాళ్ళు చేసి చాలా బాగా వర్క్ అవుతుంది. వాళ్ళంతా చెప్తున్నారు చాలా బాగా వర్క్ అవుతుంది, ఇప్పుడు వాళ్ళకి నాకు ఏ ప్రాబ్లమే లేదు, అసలు మేము ఎంత బాగున్నామో, చాలా థ్యాంక్ యూ మ్యామ్ అంటున్నారు. సో మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఎవరి గురించి మీకు బాధేస్తుందో మనసులో, మీ పిల్లలు ఏదో చేస్తున్నారో మీ మనసులో బాధేస్తుందా అంటే వాళ్ళు మిమ్మల్ని అలా ఇండైరెక్ట్గా బాధ పెడుతున్నారు కాబట్టి వాళ్ళ గురించి ఇలా అనుకోండి. మీకు హస్బెండ్ తాగుతున్నారు, సరిగా ఇంటికి రావడం లేదు, బాధ్యత తీసుకోవడం లేదు, ఇలా బాధలుందా హస్బెండ్ గురించి అనుకోండి. మీ వైఫ్ చాలా మీ మీద డామినేట్ చేస్తారు, మీకు చాలా బాధగా ఉంటుంది, చెప్పుకోలేరు, ఇలా ఉందా అనుకోండి. ఇలా ఎవరు ఎలా ఉన్నా అనుకునేసేయండి. ఇలాంటిది ఎన్ని రోజులు అనంటే రోజు అనుకుంటూ ఉండండి వాళ్ళ గురించి. మీ మనసులో థాట్స్ వచ్చినప్పుడంతా చేంజెస్ చూస్తారు, అంతే. ఎంత సింపుల్గా అయిపోయింది కదండి. దానికి వదిలేసి మనము వాళ్ళు నన్ను ఒక మాట అన్నారు, నేను వాళ్ళకు ఒక మాట అంటాను, వాళ్ళు నన్ను అన్నారు, నేను వాళ్ళని అంటాను, ఇది ఒక డిబేట్ లాగా, కాంపిటీషన్ లాగా వెళ్తూ ఉంటుంది ఆన్ గోయింగ్గా, ఒక ఫుల్ స్టాప్ అనేది లేకుండా. సో దాన్ని ఆపాలంటే
ఇలా చిన్న సింపుల్ ఒక టెక్నిక్ ఇది. ఓకే, సో ఇలా అనుకొని మీ లైఫ్లో ఉన్న అన్ని రిలేషన్షిప్స్ని సాల్వ్ చేసుకోండి. ఇంకొక మాట, ఇది ఒకరికే చెప్పుకోవాలా అంటే అలా లేదు. మీకు 2-3తో ప్రాబ్లం ఉందంటే వాళ్ళు ఎవరి గురించి మీ మనసులో థాట్ వచ్చినా ఇదే అనుకుంటూ ఉండండి అంతే. ఎంతమందికైనా అనుకోవచ్చు, ఎన్నిసార్లైనా అనుకోవచ్చు, ఎన్ని రోజులైనా అనుకోవచ్చు. ఓకే, సో ఇలా అనుకొని సింపుల్ కదా, ఇంత చిన్న దాంతో పోతుంది. దాని బదులు మీరు బాధపడుతూ కోప్పడుతూ కూర్చుంటే ఏమొస్తుంది, మళ్ళీ క్యారీ చేసుకొని వెళ్ళేది తప్ప. సో ఇలా మీకున్న ఆ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ని అక్కడికక్కడే సాల్వ్ చేసుకొనేసేయండి. బట్ ఇప్పటికే మీ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉండి ఆ ట్రామాస్ అంతా మీ బాడీలో ఉండి అది మీకు మేనిఫెస్టేషన్లో బ్లాకేజెస్ చేస్తున్నా, లేదా మీ లైఫ్లో ప్రాబ్లమ్స్గా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా హీలింగ్స్ చేసుకోండి, లేదా హీలింగ్స్ చేయండి. హీలింగ్స్ చేసుకున్నా హీలింగ్స్ చేసినా ప్రాబ్లమ్స్ సరిపోతుంది. అంతేకాకుండా మీ పాత కర్మ, నెగిటివ్ కర్మాస్ నుంచి మీరు బయటపడిపోతారు. ఎందుకంటే హీలింగ్స్ చేసినా హీలింగ్స్ చేయించుకున్నా ఇది అయిన తర్వాత మన లైఫ్ కంప్లీట్గా మారిపోతుంది. ఎంత బాగుంటుందంటే మన లైఫ్ చాలా ఆనందంగా ఉంటాము. అది మనలో వచ్చే చేంజ్ చెప్పలేం, మీరు అనుభవించాలి. సో రండి, హీలింగ్స్ కావాలనుకున్న వాళ్ళు చేయించుకోండి. హీలింగ్స్ మేము చేస్తాము అనేవాళ్ళు కోర్స్ నేర్చుకోండి. November 1st and 2nd ఉంది హోపనోపనో, అడ్వాన్స్డ్ హోపనోపనో కోర్సు. రండి, జాయిన్ అవ్వండి. సో ఇక్కడితో నా మాటలు ఆపేస్తున్నాను, సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోలో మీ ముందుకు వస్తాను. ఇంతసేపు నా మాటలు విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.